చూసినారా దానికోసం పైపు, ఈ స్టాండు, ఈ పైన ఒక చెత్త కవర్ అంతా తీసుకొని వచ్చిన ఒక చెత్తకి. బండి అయితే ఇక్కడ పార్కింగ్ చేసిన. ఇది పెయిడ్ పార్కింగ్ ఏమో తెలియదు. ఇక్కడ మహల్ ఉన్నది. రన్నింగ్ లో పోతా ఉంటే తప్ప 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 సౌండ్ వచ్చింది. ఏంద్ర సౌండ్ వచ్చిందని సైడ్కి లాగిన. లోపల వచ్చే 70 రియాల్ అంట, 1680 రూపాయలు. ఇది ఊగిపోతుంది. చూసినారా ఎంత చెత్త ఉన్నదో. ఈ ఎండకి చేయాలంటే చాలా కష్టము. నిన్నేమో ఎండ వాన అదరగొట్టింది, ఇప్పుడేమో ఎండ మోదేస్తాను. ఇది నా రూమ్ ఏసీ. దీన్ని అయితే కత్తితో నరికిన. ఎంత ఉన్నదో చెట్టు నరికితే ఇరిగిపోయింది కత్తి. ఈ చెత్త వల్ల నీళ్ళన్నీ ఆగిపోయి, ఇదంతా నా రూమ్ పైన అంతా అల్లుకొని ఉండింది. అంత నరికి ఆడ పారేసిన. వాన ఇంకా లేదులే, బాగా ఎండ కాచందిలే అనుకున్నా. ఫుల్ మబ్బులు వేసింది ఇక్కడ ఉన్నట్టుండి. ఎంత ఘోరంగా ఉన్నదో చూడండి. ఫుల్గా మబ్బులు వేసుకున్నది. ఆ పక్కన చూడండి ఎట్టున్నది, మబ్బు అన్నది. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. నిన్న వాన పడింది కదా, నా రూమ్ పైన అయితే మొత్తం భయంకరమైన అంతా చెత్త అంతా ఏర్పడిపోయి నీళ్ళు అయితే పైనుంచి కిందికి రానే రాలా. పొద్దున్నే అదైతే క్లీన్ చేస్తా ఉన్నా. సో తోఫిక్ భాయ్ వాళ్ళ పని మనిషి అయితే ఉంది కదా, ఆమెకి వాళ్ళ కొడుకు అయితే ఇచ్చిపోయినాడు సలాటు. నాకు కూడా ఒక డబ్బా అయితే ఇచ్చింది. నేను టిఫిన్ ఆల్రెడీ చేసుకున్నా, తిందాం అనుకున్నా మక్రూని. ఈ పక్క బియ్యం కూడా కడిగి పెట్టేసిన మధ్యాహ్నానికి. కానీ ఈ లోపల మేడం అయితే ఫోన్ చేసింది, బండి స్టార్ట్ చేయి బయటికి పోవాలని. ఇంకా రెడీ అయిపోయి నేనైతే ఆ మక్రూని పక్కన పెట్టేసిన. ఈ సలాడ్ డబ్బా డైరెక్ట్ కార్లోకి అయితే తీసుకొని తింటా. పైన చూపిస్తారు చూడండి ఎంత చెత్త ఉన్నదో, భయంకరంగా చెత్త ఉన్నది. ఒక కవర్లో అంతా తీసుకొచ్చి కింద పెట్టిన, ఇంకొక కవర్ పైన ఉన్నది. ఇంక మేడం బండి స్టార్ట్ చేయమని చెప్పి స్నానం చేసి రెడీ అయిపోయినా. చూసినారా దానికోసం పైపు, ఈ స్టాండు, ఈ పైన ఒక చెత్త కవర్ అంతా తీసుకొని వచ్చిన ఒక చెత్తకి. ఈ కవర్ నిండా తీసుకొని వచ్చిన. భయంకరంగా బరువు ఉంది తేమ. ఈ స్టాండ్ పెట్టి పైకి ఎక్కిన. చూపిస్తా చూడండి పైకి ఎక్కి. ఇది ఊగిపోతుంది. చూసినారా ఎంత చెత్త ఉన్నదో. అంతా క్లీన్ చేస్తూ ఉండ. మేడం ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయని. దండి ఉన్నది. ఆడింగో కవర్ పెట్టి వచ్చిన. ఇంకా మేడం డ్యూటీ చేసుకొని వచ్చి మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. ఆ చెత్త క్లీన్ చేసుకోవడం నాకే మంచిది, ఎందుకంటే రూమ్లోకి నీళ్ళు వచ్చేస్తాయి అట్టే నిలబడినాయంటే. ఒకసారి అయితే చెట్టు మొలిసినింది, ఆ చెట్టు కూడా నరికేసిన. నా దగ్గర ఉండి కత్తితో పోయి నరికితే కత్తి కూడా ఇరిగిపోయింది. మళ్ళీ వచ్చినాక చూపిస్తా. మేడం ప్రస్తుతానికి అడిగిపోతా చూసుకొని, మళ్ళీ వచ్చినాక మొత్తం క్లీన్ చేసుకోవాలా, లేకపోతే ఈ వానలకి అంతా పేరకపోయి రూమ్లోకి నీళ్ళు దిగుతాయి. చూద్దాం మేడం అడిగిపోతా. మేడం లొకేషన్ కూడా ఇచ్చేసింది. ఇదే లొకేషను. ఎందో జరా హోమ్ అంట. ఇంటికి కావాల్సిన సామాన్లు, బెడ్షీట్లు, గుడలు, దుప్పట్లు అన్నీ ఉన్నాయి. వీడికైతే పోవాలా. ఫుల్ నీళ్ళు ఉంటాయి ఆడంటే. ఆడ బుడద ఉంటుంది. బండ్లు పొద్దున కూడా కడిగినా మళ్ళీ గబ్బు అయిపోతాయి, అన్నీ కడగాలి మళ్ళీ. హోమ్ సెంటర్లోకి అయితే పోయింది మేడము. ఇది తహ్లీ అనే ఏరియాలో అయితే ఉంది. ఇక్కడికి 3 రూట్లలో రావచ్చు. మదీనా రోడ్డు, మాలిక్ రోడ్డు, ఇంకోటి వచ్చి ఏదో ఉంది సుల్తాన్ రోడ్డు. ఈ 3 రోడ్లో నుంచి ఇక్కడికి రావచ్చు. అదే మదీనా రోడ్డు, మదీనా పోయే రూట్ అది అనమాట. అది అక్కడ కనిపిస్తుంది కదా బ్రిడ్జ్, అట్లా స్ట్రైట్గా పోతే ఇంకా మదీనా పోవచ్చు. ఇంక ఇట్లా పోయినామంటే మాలిక్ రోడ్డు. ఇది ఇట్లా పోతే మేము మా ఇంటికి పోవచ్చు డైరెక్ట్. ఇదంతా ఈ బిల్డింగ్లన్నీ సూపులు, మెడికల్ స్టోరు ఇవన్నీ ఉన్నాయి. కొనామదులు ఈ బిల్డింగ్లో అన్నీ షాపింగ్ మాల్ అనమాట. ఇది మా మేడం ఎప్పుడు వస్తూ ఉంటుంది మెడికల్ స్టోర్లోకి. ఆ బ్రిడ్జ్ ఎక్కిపోయినాం అనుకో డైరెక్ట్ మదీనా పోవచ్చు. మళ్ళీ మేడం ఈ నుంచి దానూబ్ పోవాలనింది. అంటే ఈ ఏరియాలోనే దానూబ్ ఉందంట. సామాన్లు కావాలంట, సామాన్లు పోవాలనింది. ఈ ఎడన్నా మేడము ఒకసారి నిలబడుతుందేమో అని చెప్పి తెచ్చుకునే తిందామని చెప్పి. తీరా వచ్చే మేడం అక్కడి నుంచి వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ ఫస్ట్ నాకు ఇంటి దగ్గర లొకేషన్ ఇచ్చింది కదా, అక్కడికైతే వచ్చింది. బండ్లో ఎక్కుతానే ఆ లొకేషన్ పోవాలా మేడం అంటే, కాదు ఫస్ట్ మెడికల్ స్టోర్కి అది హోమ్ సెంటర్కి బానింది. ఆ సెంటర్కి పోయినా తర్వాత ఇప్పుడు నేను ఇంటి దగ్గర లొకేషన్ ఇచ్చా కదా, ఆ లొకేషన్కి బానింది. ఇదే ఆ లొకేషను. జరా అని ఉన్నది ఆడ. దాంట్లోకి అయితే పోయింది. ఇదంతా పెయిడ్ పార్కింగ్ అని వెంకి నువ్వు తిరుక్కొని రాపో, రౌండ్ వేసుకొని రాపో ఆ పక్క పోయింది.
అందుకే ఒక రౌండ్ వేస్తాను. వీళ్ళు కూడా బండ్లు ఎవరి పాటికి వాళ్ళు పార్కింగ్ చేసి పెట్టుకున్నారు. ఇవన్నీ చూసారా, అఫిషియల్గా ఉన్నాయి ఈ ఏరియా. యా పక్క చూసిన బండ్లు ఫుల్గా ఉంటాయి, గ్యాప్ అనేది ఉండదు. దీంట్లో ఉండదు అది జరా అనేది. ఇంట్లోకి అయితే పోయింది మేడం. వీడు ఏమన్నా సైడ్ పెట్టుకొని ఇంకా మేడం ఫోన్ చేస్తే పోవాల్సిందే, లేదంటే పార్కింగ్ ప్లేస్లో పెట్టినామంటే డబ్బులు కట్టాల్సిందే. నన్ను అడిగింది డబ్బులు ఉండదా అని. ఉండదు మేడం, ఎందుకులే నేను తిరుక్కొని వస్తాలే అని చెప్పిన. అక్కడ చూడండి ఫ్లైట్ ఏం పోతుందో. మళ్ళీ ఇక్కడ నుంచి దానూబ్ మాల్కి పోవాలంట. ఆ లొకేషన్ కూడా ఇచ్చింది మేడము, ఇక్కడ నుంచి దానూబ్ మాల్కి పోవాలని. ఎక్కడైనా నిలబెడుతుందేమో రెండుసేపు నిలబడి తిందాం అనుకున్నా, కానీ ఇది మేడం సరసర అయిపోవాలి మేడంకి. ఇది దానూబ్ మాల్. ఇంకొకటి ఇది మా ఏరియాలో ఉండేది కాదు, ఇది వేరేది. కానీ అంటే ఈ ఏరియాలో ఉండేది దానూబ్ మాల్, కానీ ఇది 4 కిలోమీటర్లు ఉంది ఈ ఏరియా నుంచి. ఒక రౌండ్ వేసుకొని రాపో, నేను మళ్ళీ ఫోన్ చేస్తా, అప్పుడు వచ్చేసేయి డైరెక్ట్ వెళ్ళిపోదాం అనేది అక్కడికి మాల్కి. ఏడొస్తుంది ఒక రౌండ్కి, ఏడొస్తుంది మేడం, ఇష్టమే. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే జరా హోమ్ అని ఉన్నది. దాంట్లో పోయింది మేడము. ఇదంతా పెయిడ్ పార్కింగ్, దాంట్లో బోర్డు వేసినాడు పెయిడ్ పార్కింగ్ అని. బండి అయితే ఇక్కడ పార్కింగ్ చేసిన. ఇది పెయిడ్ పార్కింగో ఏమో తెలియదు. ఇక్కడ మహల్ ఉన్నది, షాపింగ్ మాల్ ఉన్నాయి, ఇక్కడైతే పెట్టేసిన. మేడం ఫోన్ చేసి అటు తిరుక్కొని పోవాలా. అది ఆ బిల్డింగ్లో ఉన్నది మేడము. మేము పోయినాం కదా ఇంతకుముందు హోమ్ సెంటర్ అని, అదే అనమాట ఆ బిల్డింగ్. అటు తిరుక్కొని రావాలి దీనికి. ఇటు తిరుక్కొని వచ్చి ఇటు యూటర్న్ కొట్టుకొని ఇటు మెయిన్ రోడ్డుకి పోవాలా. నాకు తెలిసి ఇది కూడా పెయిడ్ పార్కింగ్ అనుకుంటున్నా. ఇక్కడ ఏదో బోర్డు ఉన్నది. లే, అది బైక్ పార్కింగ్ అంట. అదొక్కటి అక్కడ ఉండే ఖాళీ ప్లేస్ బైక్ పార్కింగ్ అంట. ఇదైతే పెయిడ్ పార్కింగ్ అయితే కాదు. అక్కడ మధ్యలో వైట్ బిల్డింగ్ భలే ఉన్నది కదా, కేఎఫ్సి తాత ఖాళీగా ఉన్నాడు. ఫోన్ చేస్తాను, మేడం మెసేజ్ ఏం పెట్టాడు. ఇదే ఇక్కడ ఉండే దానూబ్ మాల్. చాలా ఇరుకిరుగ్గా ఉన్నది ఇదంతా. మా ఏరియాలో ఉండేది ఇంకా బాగా ఫ్రీగా ఉంటుంది పార్కింగ్. అన్నీ ఇక్కడ పార్కింగ్ లేదు, ఏమీ లేదు. ఇక్కడికి ఎందుకు వచ్చిందో మేడం. సరేలే, నాకు చూసినట్టు ఉంటుంది. చిన్నది కానీ అయితే ఇదంతా పార్కింగ్ ఫుల్ అయిపోయినారు మొత్తం. చూస్తారా ఈ ఏరియాలో దాని మేడం ఏమో నన్ను లోపలికి రమ్మంది. ఏడ తిరుగుతుంది మేడం. ఇదే దానూబ్ మాల్. బయట నుంచి చిన్నది అనుకున్నా, చాలా పెద్దది. ఇక్కడ చూడండి భలే ఉన్నది కదా మొత్తం. మళ్ళీ పెట్టిన లైటింగ్ గీటింగ్ అంతా. ఆ దానూబ్ నుంచి ఇంటికి పోతా ఉన్నాము. ఇక్కడ చూడండి టైర్కి ఇది గుచ్చుకునింది. రన్నింగ్లో పోతా ఉంటే తప్ప 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 సౌండ్ వచ్చింది. ఏంద్ర సౌండ్ వచ్చిందని సైడ్కి లాగితే ఇది గుచ్చుకోన్నది. అందుకే మేడం పంచర్ షాప్ ఏదో తీసుకొని వచ్చిన. పోయే రూట్లోనే ఉన్నది ఈ పంచర్ షాపు. ప్రతి ఒక్క పెట్రోల్ బంక్ దగ్గర ఉంటుంది ఈ పెట్రోల్ బంక్. ఈ పెట్రోల్ బంక్ దగ్గరే ఉన్నది. ఇక్కడికైతే వచ్చాము. ఆయన బయట వేయాలా లోపల వేయాలని అడిగినాడు. ఒక నిమిషం ఉండు మేడం అడుగుతా అని చెప్పిన. మేడము బయటే వేసామని చెప్పింది. ఆయనకి ఎవరికో ఫోన్ చేసి కనుక్కుంది, అందుకే బయట వేస్తున్నా. నా బండి ఏంటి లోపల వేయించింది, బయట వేయమని మేడం బయట వేస్తాడు. ఎంత లావుది గుచ్చుకుంది బాబా. ఓ షోయా చాలా పెద్దది గుచ్చుకున్నట్టు. ఎంత పెద్దది బా. ఎట్టో పంచర్ అయితే లేదు. అది ఏమైందంటే ఎట్టు గుచ్చుకునేది, ఎట్టు స్ట్రైట్గా గుచ్చుకుని అంతే. సో ఆయన తీసేసి పంచర్ ఏం లేదు లేపు అన్నాడు. ఒక పంచర్కి పైన వేస్తే 10 రియాలంట, లోపల వచ్చే 70 రియాలంట. 10 రియాలంటే 1 రియాల్ 24 రూపాయలు అన్నది. 1680 రూపాయలు లోపల వచ్చే. ఇంకా బయట వచ్చే 10 రియాలంట. 10 రియాలంటే 240 రూపాయలు. చాలా తేడా లోపలికి బయటికి.
సో సామాన్లు కూడా దించేసిన. ఇంకా పోయి ఏంది కెమెరా పైకి లేచిందా? ఓహో, నేను దాన్ని డిక్కీ ఓపెన్ చేసిన, అది మ్యాటర్. ఏంది పైకి ఉండదని చూసిన, ఇప్పుడు డిక్కీ వచ్చి కిందికి వస్తుంది కెమెరా డిక్కీకి ఉండదన్నమాట, డిక్కీ మూతకి. ఇంకా అన్నం కూడా మధ్యాహ్నం మక్రూనే చేసుకున్నాను కదా పొద్దున, అది వేసుకొని తినేస్తా. ఊరికే మక్రూనే వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ అన్నం చేసుకుందామని చెప్పి బియ్యం నానబెట్టినా, కానీ అన్నం రాత్రికి చేసుకుంటా. మక్రూని తినేసి పోయి రూమ్ క్లీన్ చేసుకోవాలి పైన. ఇప్పుడు బాగా ఎండ కాస్తుంది, మొత్తం ఎండిపోయింటుంది అంత పైన. ఈ మక్రూని చూడండి, ఒక్కొక్కటి ఎంత ఉన్నాయో, ఏళ్ళు ఎంత ఉన్నాయో ఒక్కొక్కటి, చిటికినేలు ఎంత ఉన్నాయో ఒక్కొక్కటి చూడు. దీనిలోకి నిన్న వల్లి తెచ్చినాడు కదా టమాటా పచ్చడి అంట. ఇది కూరగాయ పచ్చడి, చూద్దాం టేస్ట్. ఇంక ఇదేమో సలాడ్ ఆమె ఇచ్చింది, పొద్దున్న పని మనిషి ఇచ్చింది. పొద్దున్న నుంచి నాతో పాటు అన్ని డ్యూటీలు చేసింది. డ్యూటీలు చేసి ఇప్పుడు వచ్చింది ఇంటికి. చూద్దాం ఈ టమాటా పచ్చడికి దీనికి బాగుంటుందో ఉండదో, లేదంటే ఇంకా నా దగ్గర టమాటా సాస్ ఉంది, ఆ సాస్ వేసుకొని తినేస్తాను. టమాటా ఊరగాయ కాదు, ఇది టమాటా పచ్చడి. బా సూపర్, అన్నంలోకి భలే ఉంటుంది. ఏం బేస్ చేసినారో బట్ టేస్ట్ మాత్రం భలే ఉన్నది, నిజంగా అదుర్సు. ఈ సలాడ్లో ఆమె ఇచ్చిన దాంట్లోనే మైనస్ ఉంటే వేసుకున్నా. ఈ సలాడ్లో ఏముండదు, ఇది కాలీఫ్లవర్ ఏదో ఇది ఉండదు కదా. ఆమె ఇంకొక ఆమె ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయాలంట. తిందాం అనుకుని పెట్టుకున్నా, ఒక్కరో కూడా తినరు. వీళ్ళు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో నాకైతే తెలియదు, కానీ ఆమె ఇప్పుడు వచ్చింది. ఏమో తెలుసు ఏమొచ్చిందని, మా మేడం వచ్చిందని. అన్నం అన్న తింటాడో లేదో ఈ టయానికి అని లేకుండా బండి స్టార్ట్ చేయాలని ఇంకా దాన్ని ఆడ వారేసిన. ఏం చేద్దాం, వచ్చేంతవరకు ఏడికి పోతుందో తెలియదు, ఎన్ని గంటలకు వస్తుందో తెలియదు. మేడం అయితే ఈ లొకేషన్కి వచ్చింది, ఈ ఏరియాకి. నేను చెప్పి నేను తినేసి వస్తాను, తింటున్నానని. కానీ ఎందుకో వీళ్ళతో ఎక్కువ మాట్లాడకూడదు అని అనుకుంటా నేను, అందుకే ఎక్కువ మాట్లాడను. ఏమంటే ఏమి స్టార్ట్ చేయంటే స్టార్ట్ చేయడం అంతే, ఆపంటే ఆపడం, లేపమంటే లేపడం అంతే. ఇట్లుంటుంది, వీళ్ళతో జాచి మాట్లాడకూడదు అనుకుంటా, అందుకే ఎక్కువ మాట్లాడను. అయినా ఏమో ఈ టైంలో వచ్చిందనుకో, ఏడన్నా ఇసిపెట్టేసి వెళ్ళిపో అంటుంది నన్ను. అందుకోసము సర్లే ఏడన్నా ఇసిపెట్టేసి రావాలేమో అని చెప్పి ఏం చెప్పలే ఆమెకి. ఏదన్నా తినేటప్పుడు కానీ మనశ్శాంతికి తినాలా. ఒక పక్క డ్యూటీ పెట్టుకొని ఒక పక్క తింటా ఉన్నాం అనుకో, ఎంతసేపు ఆ డ్యూటీ పైన ఆలోచన ఉంటుంది, తినేదానిపైన ఉండదు. సో అందుకోసమే నేను అంతగా జాచిగా వీళ్ళతో మాట్లాడకూడదు, వీళ్ళకి ఏం ఇది అవ్వకూడదని నేను చెప్పను. స్టార్ట్ చేయమనింది, వచ్చేసిన అంతే. భిన్న వచ్చేస్తుంది నాకు తెలిసి ఈ టైంలో కాబట్టి. చూద్దాం ఏ టైంకి వస్తుందో. చెప్పినా కదా భిన్న వస్తుందని నాకు తెలుసు, అందుకే నేను అడగను, తింటున్నా. నువ్వు పోయి పైకి ఎక్కి క్లీన్ చేద్దాము. ఇవన్నీ పైపు ఇవన్నీ ఈడే ఉన్నాయి, బయట ఎండిపోతున్నాయి ఎండకి. ఈ పైన ఉన్నాయి ఇవన్నీ, పైనుంచి కింద వేసిన. నాకు తెలిసి పైన ఎండిపోయింటుంది, ఒక లుక్ వేద్దాం. అమ్మ ఊగిపోతుంది ఇది. ఎండిపోయింది ఇది. దీన్నైతే కత్తితో నరికిన, ఎంత ఉన్నదో చెట్టు నరికితే ఇరిగిపోయింది కత్తి, మొత్తం లోపలికి పోయినట్టున్నది ఇది. ఈ పాలిష్ ఈ బండ కూడా ఇరిగిపోయింది దీని దెబ్బకి. దీని తునక కూడా ఏడ ఉండాలి, ఇది ఏడ పడింది, పారేసిన నేను. ఓ పని అయిపోతుంది. ఈ ఎండకి చేయాలంటే చాలా కష్టము. నిన్నేమో వాన అదరగొట్టింది, ఇప్పుడేమో ఎండ మోదేస్తాను. ఈ ఎండకే క్లీన్ చేస్తాను మొత్తం. ఏదన్నా పని పెట్టుకుంటే అది అయిపోయేంత వరకు నాకు నిద్ర రాదు, అందుకే సగం అయిపోయింది, ఇంకా సగం ఉన్నది. ఇదే నా రూమ్ ఏసీ మిషన్. దీని కింద చెక్క పెట్టున్నారు, అది పుచ్చిపోయి ఊడిపోయిందంతా, దాన్ని కూడా వారేసినది అది ఉన్నది.
నీట్గా ఉన్నది చూడు ఇప్పుడు. ఇప్పుడు ఎంత నీట్గా ఉంది. ఎంత చెత్త నేను స్వామి, ఇదంతా చెత్త. మళ్ళీ కింద కూడా వేసిన గాడంతా కింద, అదంతా చెత్త. తోఫిక్ రూమ్ కాడ చెట్లే లేవు, బాగా నీట్గా ఉన్నది పైన. నా రూమ్ పైన అంతా అల్లిచ్చారు చెట్టు, అందుకే అంత ఆ పక్కే వేసిన. ఇదంతా ఆ పక్కే వేసిన తీసి. ఈ పక్కకు ఈడదాకా ఉన్నింది, ఈ తాళ్ళకు అల్లుకునిందే, అంతా తీసి ఆ పక్క వేసిన. తోఫిక్ భాయ్ చూడు వచ్చిన పైకి. క్యాలే తోఫిక్ భాయ్. ఇది ఏం షర్ట్ ఏమో కానీ కొడతా ఉంటే కత్తి ఇరిగిపోతానే ఉన్నది ఇక్కడ. ఇది ఇరిగిపోయింది మళ్ళా. బాగా మంచి కత్తి ఇచ్చింది మాకు చికెన్ కోసుకోవడానికి, నాకు పాప పని మనిషి. ఇది ఇరిగిపోయింది, మధ్యలో ఇరిగిపోయింది. కొడతా ఉంటే ఇరిగిపోతుంది, నేను కొడతా ఉంటే ఇరిగిపోతాను. ముందు తోఫిక్ భాయ్ నా దగ్గర రంపం ఉన్న తీసుకొని వస్తా అని చెప్పిపోయినాడు. చూద్దాం ఆ రంపంతో పోద్దాం. రంపం రంపం ఓ ఉస్కో छोड़ दिएगा तो क्या होगा అదేందో ఎత్తుకొని వచ్చాడు రంపము. రంపంతో పోద్దాం. छूटेगा नहीं साला इसको काटेगा साला ऐसा आयो. చూద్దాం వస్తుందో రాదు. కొత్త రంపం కానీ దాని సీల్ కూడా ఇప్పుడే తీసినట్టున్నాడు. ఈ పైపు జారిపోతూనే ఉంటుంది కిందికి, ఎక్కడ జారిపోతూనే ఉంటుంది. వదిలితే సమ్మని వెళ్ళిపోతుంది. దీన్ని పట్టుకోవాలి ఒక పక్క కాలుతో ఇట్ట. మధ్య మధ్యలో సీలలు కూడా కొట్టున్నారు. ఇక్కడ సీలలు చూడండి, సీలలు కొట్టి చెట్టు కట్టేస్తున్నారు. ఇంకా ఏడొకటి ఆడొకటి అన్నీ కొట్టున్నారు సీలలు. ఈ తాళ్ళన్నీ పెట్టున్నారు. ఎంత చెత్త ఉన్నది. దెంగోనుకుంటాను పైకి. ఇది అయిపోయింది, 30% అయిపోయింది. ఇంక ఈ ఒక్కరో అది కూడా చూడు, నీళ్ళు ఎట్టపోతున్నాయి, ఇట్లా డౌన్ పోతున్నాయి. డౌన్ పెట్టకుండా ఎత్తు పెట్టినారు, అన్నిటి కిందికి వస్తున్నాయి. ఇక నిలబడతా నీళ్ళ. ఇది ఒకటి సార్కులు నా పనాన్ని ఊడిపోతానే ఉంటుంది. ఇది ఊడిపోను నేను పెట్టుకోను, ఇది ఊడిపోను నేను పెట్టుకోను. यार ना इधर लगाता है, ये डाउन है ना, देखो डाउन आता है पानी, इधर लगाना है, उधर लगाया. हाँ देखो ఎంత నీళ్ళు లాగినా ఈ పక్కకి వస్తాయి నీళ్ళని. ఈ నీళ్ళు ఎన్ని పోసినా ఇడికే వస్తున్నాయి. ఇక్కడ చూసారా పూల చెట్టు, ఈ పూలు ఉన్నాయి, పూలు కాసా ఉన్నాయి. ఇదంతా అదేమో అల్లుకుంటుంది పైకి. నేను నరకాలంటే నాకు బాధ, కానీ నాకు రూమ్ పైన అంతా గలీజ్ చేస్తున్నాయి. ఇది ఒక సావు నాకు. మళ్ళా ఈ చెత్త వల్ల నీళ్ళన్నీ ఆగిపోయి. మా మేడం పైనుంచి చూసింది, నీ రూమ్ పైన చెత్త ఉన్నది నైనా అని. ఇంకా మన రూమ్ మనమే క్లీన్ చేసుకోవాలి కదా, అందుకే పొద్దున్న నుంచి కష్టపడి క్లీన్ చేస్తున్నాం. అయిపోయింది, ఇది ఒక కవరే. ఇంకా ఈడనే కాదు, ఈ జిద్దా మొత్తం నిన్న పడిన వానకి గబ్బు అయిపోయింది. నా రూమ్ ఒకటే కాదు, అందరు రూములు ఇట్టే ఉంటాయి పాపం. రూములు, రోడ్లు, గుంతలు కూడా పడిపోయినాయి ఆడాడ. అయిపోయింది, ఈ కవర్ ఒకటి దించేస్తే అయిపోతుంది. ఇక్కడ నీళ్ళు కొట్టేసి అయిపోయింది. ఎంతకన్నా ఎక్కువ క్లీన్ చేయలేను, నీళ్ళు ఎక్కువ వేస్ట్ అవుతున్నాయి. ఇప్పటికే తీస్తా ఉంటే వస్తుంది, ఇక్కడ పడతా ఉంటే నీళ్ళు వస్తూనే ఉన్నాయి చెత్త.
బాగా ఆరిపోయినాక ఎండ ఎట్ట కాస్తుంది ఒక 2 రోజులు చూసి మళ్ళీ పొరక తీసుకొని వేస్తే నీట్గా ఉంటుంది. ఎట్ట ఉనింది గలీజ్గా, చాలా గలీజ్ ఉన్నింది, మొత్తం నీట్గా అయిపోయింది. ఇప్పుడు చాలా బాగుంది నా రూమ్. ఇప్పుడు చూడడానికి నీట్గా ఉన్నది పైన. ఇప్పుడు మేడం పైన చూసినా కూడా నాకేం బాధలే. మొత్తం నీట్గా కడిగేసిన. ఇంక ఇది ఎండిపోతే ఒక రోజు తోసేస్తే అయిపోతుంది. ఇది అయిపోకముందే నాకు ఇంకో డ్యూటీ పడింది. ఎంత బుక్కులు ఉన్నాయంట తీసుకురావాలి. ఒకటి పోతే ఒకటి రెడీగా ఉన్నాయి డ్యూటీలు నాకు. ఎంత బుక్కులు ఉన్నాయంట, బుక్కులు తీసుకురావాలంట పోయి. మా మేడం ముందే ఆర్డర్ ఇచ్చినట్టున్నది. పోతానే నెంబర్ చెప్తాను ఇచ్చేసినారు. 72 రియాలు అయినాయి. 3 బుక్కులు ఉన్నాయి దీంట్లో, చిన్న చిన్నవి. ఇదంతా నా రూమ్ పైన అంతా అల్లుకొని ఉండింది, అంతా నరికి ఆడ పారేసిన. చూసారా ఎంత ఉన్నదో. ఇదే కాదు, మళ్ళీ ఆడ 2 మూటలు పెట్టినా చెత్త, అదంతా ఎండిపోయింది అంతా. ఈ 2 కవర్లు, ఈ 2 కవర్లు కూడా నా రూమ్ పైన అంతా ఎండిపోయింది. ఇది మొత్తం అంతా క్లీన్ చేసిన. మా మేడం డ్యూటీ, ఇంకొక మేడం డ్యూటీ, 2 డ్యూటీలు అయిపోయినాయి. మళ్ళీ మా మేడం బుక్లకి పంపించింది. ఇంకా డ్యూటీలు లేవనుకున్నా. అక్కడి నుంచి తెచ్చిన బుక్కులలో ఒక 2 బుక్కులు ఎత్తుకొని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఇచ్చిరమ్మని చెప్పి ఇచ్చింది మేడం. మళ్ళీ ఇప్పుడు అవి ఎత్తుకొని ఇచ్చి రావాలి. ఇదయ్యే బుక్కులు అన్నించి తెచ్చినా కదా, 3 తెచ్చిన. 3 2 ఆమెకి ఇమ్మనింది, 1 మా మేడం తీసుకునింది. ఏ బుక్కులు చేయించినా అంతే. 2 బుక్కులు అట్టపోతాయి మా మేడం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి, 1 బుక్ మా మేడం తీసుకుంటుంది. అది ఎట్లా మనకు తెలీదు. ఈ నీళ్లు చూడండి ఇంకా ఆరిపోలా, మొత్తం అన్నీ అట్టే నిలబడిపోయినాయి. ఈ వారం అన్నీ నీళ్ళే. వాన ఇంకా లేదులే, బాగా ఎండ కాచందులే అనుకున్నా. ఫుల్ మబ్బులు వేసింది ఉన్నట్టుండి. ఎంత ఘోరంగా ఉన్నదో, మొత్తం అంతా మబ్బు అయిపోయింది. చూసినారా? నాకు తెలిసి మళ్ళీ భారీ వర్షం పడేటట్టున్నది. చూడండి ఫుల్గా మబ్బులు వేసుకున్నది. ఆ పక్కంతా చూడండి ఎట్టున్నది, మబ్బుగా ఉన్నది. ఈ పక్కంతా మబ్బుగా ఉన్నది, ఫుల్గా పడేటట్టున్నది వాన. వీళ్ళకి ఒక్కరోజు వాన పడితేనే అల్ల కొల్లలో అయినాయి. ఆడంటే ఆడ రోడ్లలో నీళ్ళు వచ్చేసి, అంటే ఆడ ట్రాఫిక్ జామ్ అయిపోయి బండ్లు నిలబడిపోయినాయి. కొన్ని బండ్లు అయితే సగానికి మునిగిపోయినాయి. మనలాగే ఒక వారం 10 రోజులు ఎడసకంట. మొన్న అయితే మనకి రాయంపేటలో వారం రోజులు వాన చాలా పడితేంగిందంట. ఆ మార్గం పడింది అనుకో. ఇక్కడ ఇంకేంది పరిస్థితి ఒకసారి ఊహించుకోండి. అది బుక్కులు అయితే ఇచ్చేసిన. ఇదే మేడం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. 23 అంతస్తుల బిల్డింగ్ ఏదో ఉంది కదా, 23 ఎంతో 30 ఎంతో ఉంది. సో ఆ బిల్డింగ్లో ఇచ్చేసిన. ఇంతటితో మన డ్యూటీలు అయిపోయినట్టే అని అనుకుంటున్నాను నేను. ఇంకేమైనా పడితే సింగిల్ డ్యూటీలు పడవచ్చు. ఇవన్నీ కూడా సింగిల్ డ్యూటీలే. మేడం ఒక్కసారే బయటకు వచ్చేది. ఆ మేడం అయినా ఈ మేడం అయినా ఒకసారి. ఇంకేదైనా అర్జెంట్ అవసరం తప్ప రాత్రి రారు బయటికి. మేడం అయితే కేక్ తయారు చేసిందంట. కేకు ఇదేందో కానీ ఇది మటన్ ఉన్నట్టున్నది. మనం ఇది తినము. ఈ కేక్ ఒకటి నేను తింటా. ఈ మటన్ ఉన్నట్టున్నది. ఈ మటన్ తోఫిక్ బైకి ఇచ్చేస్తా. తోఫిక్ బై రూమ్లో పోయి చాండలు అవుతుంది, పోయి ఇచ్చే వస్తా. చూద్దాం తోఫిక్ బై క్యా కర్తాయి. తోఫిక్ బై చాలా రోజులు అయిపోయింది. तुम्हारा रूम में आपको बहुत रोज हो गया. ये देखो, ये मटन का है, ये तुम खाओ. मटन का है? ये मेरे को सेपरेट दे दो. ये स्प्लिट नहीं, ये इसको निकालो. वो मालूम है मेरे को, मटन है मेरे को मालूम. नहीं चाहिए. मुमकिन बीफ. अभी इधर मैं मटन नहीं खाएगा. कुछ भी मटन नहीं खाएगा. खलास. సో తోఫిక్ భాయ్ వీడియో అయితే చూస్తున్నాడు. क्या बनाएगा? चाय शक हो गया. शक ये देखो, इधर देखो साला, इसको निकालो. वाह बस. ఇది మా మేడం చేసిందంట. బ్రెడ్ బనానా కేక్ అంట. బాగుంది. అంటుకొని పెట్టినారు దీంట్లో, అంటుకొని.
అంతా అంటుకోండు. బాగా చేసింది మా మేడం. దీనికి ఒక ఛాయ్ ఉంటే బాగుంటుంది. ఛాయ్ చేస్తున్నాడు తోఫిక్ భయ్య. పాలతో చేసిన టీ. పాల ఏ మిల్క్ పౌడర్ है नहीं दूध है పౌడరా? పౌడర్ అంట. అబ్బా చక్కెర చంపేసినాడు. చక్కెర बहुत डाल दिया. టైము 10:30 కావస్తుంది. ఈ టైంకి నేను నిద్రపోతా ఉన్నా. అట్లాంటిది తోఫిక్ భాయ్ కోసం వెయిటింగ్ అనమాట. అవి 10 సూపర్ అవుతాయినా. అన్నం చేసిన మధ్యాహ్నం అదే పొద్దున్న నానబెట్టింది కదా ఆ అన్నం. ఇంకా నిన్న మన వలి అన్న ఇచ్చాడు కదా పచ్చడి. సో ఈ పచ్చడితో తోఫిక్ భాయ్కి తినిపిద్దామని చెప్పి వెయిట్ చేసిన ఇంతసేపు. ఇప్పుడు వేసుకొని తినేద్దాం. ఈ పచ్చడి ఎట్టుందో చూద్దాం. నా దగ్గర అయితే నీళ్ళు లేవు, నీళ్ళు అయిపోయినాయి. ఈ క్యాన్లు అయిపోయినాయి. ఆడ ఒక క్యాన్ అయిపోయింది, ఇక్కడ 2 క్యాన్లు ఉన్నాయి. తెచ్చుకోవాలి రేపు పోయి. ఈరోజు మర్చిపోయినా. ఇంకా తోఫిక్ భాయ్ రూమ్లో వాటర్ బాటిల్ ఉన్నాయి చిన్నవి, ఒకసారి గుట్టుకు పోతే లోపలికి. సో ఇంకా పచ్చడి అన్నము, దాలో పచ్చడి మాత్రము భలే ఉంది చూసేదానికి. బాగా మెత్తగా ఉన్నది. అంటే బాగా మిక్సీ కొట్టినారో ఎట్లా తెలియదు నాకు. మిర్చి దాలో అవి దాలో నిజంగా చూస్తా అంటే నోరు ఊరుతుంది నాకైతే. వేసుకొని లేపాలనిపిస్తుంది. చూద్దాం ఇప్పుడు టేస్ట్ ఎట్లున్నదో. उधर भी डालो तौफीक भाई, तुम्हारा इधर में. నేను మధ్యాహ్నం ఆల్రెడీ తిన్నా మక్రోనీలో, కానీ అన్నంలో తినాలా. చింతపండు బాగా పడింది. అందులో టమాటో కూడా పుల్లగా ఉంటుంది కదా. ఎక్కువ రోజులు ఉండేదానికి చింతపండు బాగా వేసినారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో ఇది ఈరోజు రాత్రికి మాకు. చూసినారు కదా పచ్చడి తెల్లన్నము. సో చూసారు కదా ఈరోజు జర్నీ. వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్.